హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరూసట. సో ఇదైతే థర్స్డే వీడియో అండి. నేను చూపిస్తున్నాను, చూసారు కదా. నైట్లోనే నేను నీట్గా అనమాట నాది కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి ఉంచేసుకుంటాను కాబట్టి ఈజీ అనమాట. ఇక్కడ ఒక పక్కన కుంకుడుకాయలు కూడా పెట్టుకున్నానండి స్నానంకి. ఇది మార్నింగ్ 4:30 అనమాట. స్నానం కుంకుడుకాయలు పెట్టేసుకొని ఇంకో పక్కన హాట్ వాటర్ అంతా రెడీ చేసి కొంచెం హాట్ వాటర్ అయితే తాగేస్తాను. ఎందుకంటే ఇంకా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయిపోయింది కదండి. వర్షాలు అయితే బాగా స్టార్ట్ అయిపోయి బెంగళూరులో అయితే. సో అందుకు మార్నింగ్ అయితే లేచిన వెంటనే హాట్ వాటర్ అనమాట తాగేసి ఇంకా టీ అయితే రెడీ చేసేస్తున్నాను. ఇంకా హస్బెండ్ కూడా లిగిసిపోయారనమాట. సో కుంకుడుకాయలు అనమాట ఇంకో పక్కన బాయిల్ చేస్తూ, అంటే నేను యాక్చువల్లీ ముందే రెడీ చేసి ఉంచుకుంటానండి ఆ కుంకుడుకాయల రసం అంతా, కానీ చేసుకోవడం మర్చిపోయాను. సో అందుకు ఇంకా బాయిల్ అంతా చేస్తూ ఇంకో పక్కన టీ అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట. జింజర్ టీ పెట్టుకున్నానండి. మరి క్లైమేట్ చేంజ్ అయిపోతుంది కదా, ఇంకా చాలా అంటే దగ్గులు జలుబులు అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. వర్షంలో కూడా అప్పుడప్పుడు తడిచిపోవాల్సి వస్తుందన్నమాట, పిల్లల్ని స్కూల్ నుంచి తెస్తున్నప్పుడు అట్లా. సో అందుకు జింజర్ టీ అంతా రెడీ చేసుకొని ఇంకా పిల్లలైతే ఇంకా లెగుస్తారండి. 5 o'clockకి బాబు అయితే లెగుస్తాడు, పాప లెగిస్తే కొంచెం టైం అవుతుంది. సో ఈరోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేసి అయితే చూపిస్తాను. ఇంకోటి ఏమంటేనండి, ఈరోజు టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. థర్స్డే కదా, అంటే థర్డ్ థర్స్డే అనమాట ఇది. సో టెంపుల్కి కూడా వెళ్ళాము. సో ఎన్నో రోజుల తర్వాత ఇంకా కొంచెం బాగా రెడీ అయ్యి వెళ్ళాలి అనిపించింది. సో అందుకు అంతా రెడీ అయ్యి ఇంకా బాగా అయితే ఈరోజు వెళ్ళాను అనమాట. సో ఇలాగైతే అన్నీ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా మిస్ అవ్వకుండా అయితే వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. గొంతుకైతే ఫుల్ పట్టేసిందండి, మాట్లాడడం కూడా అవ్వట్లేదు. యాక్చువల్లీ వాయిస్లో అయితే డిఫరెన్స్ మీకు తెలుస్తుంటుంది. సో ఇలాగైతే ఇంకా టీ అంతా రెడీ చేస్తున్నానండి. టీ రెడీ చేసి ఈరోజు అయితే పిల్లలకి నిన్నే అడిగాను అనమాట. నేను రోజు నైట్ అడుగుతాను అనమాట వాళ్ళకి ఏంటి కావాలి ఏంటి అనేసి. వాళ్ళైతే రసం రైస్ కావాలి అని చెప్పారు లంచ్కి. అంటే ఎప్పుడో మూడు వస్తుందండి వాళ్ళకి, లేకపోతే నార్మల్గా వాళ్ళు చపాతీ అనే చెప్తారనమాట ఆఫ్టర్నూన్ లంచ్కి. ఇంకా వాళ్ళ స్కూల్లో నాన్ వెజ్ ఎలా ఉండదు, అంటే ఎగ్ అలా కూడా ఇవ్వద్దు అనేస్తారు వాళ్ళ స్కూల్లో. సో మరి ఇంకెందుకు అని చెప్పేసి సరే అనేసి రైస్ రసం అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి వాళ్ళ కోసము. సో ఒక పక్కన అయితే ఫస్ట్ టీ అనమాట బాగా మరగబెడుతున్నాను. ఎందుకంటే టీ మార్నింగ్ టీ ఏది ఉందో అది చాలా కడక్ టీ అంటారు కదా, మనకి స్ట్రాంగ్గా ఉండాలన్నమాట ఆ టీ. అది టీ కొంచెం స్ట్రాంగ్ ఉందంటే ఇంకెందుకంటే గొంతుకంతా పట్టేసిందండి, జలుబు ఉంది. కానీ కుంకుడుకాయలు అయితే ఉడికిపోయాయి అనమాట. కానీ మార్నింగ్ స్నానం చేయాలి కదండి, ఇంకా 5 లోపల స్నానము అంటే జలుబు గట్రా ఇంకా కొంచెం ఎక్కువ అయిపోతుందేమో అని భయం వేస్తుంది. కానీ ఇంకా తప్పదు కదండి, ఎందుకంటే నాది వ్రతంకి నాకు ఒక 1.5 hour పట్టేస్తుంది టైము. సో అందుకని చెప్పేసి ఇంకా కొంచెం ఫాస్ట్గా అన్నీ అయితే రెడీ చేస్తున్నాను. కప్స్ అయితే పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే లెగిసిపోయారు. సో అందుకు అతను కూడా అనమాట టీ రెడీ చేసేస్తున్నాను, టీ ఇచ్చేస్తున్నాను అనమాట అతనికి కూడా. ఇంకా ఉదయం ఇంకా స్నానం కూడా అవ్వలేదండి యాక్చువల్లీ. సో అవ్వకుండా ఇంకా మార్నింగ్ ఫస్ట్ టీ అయిన తర్వాత స్నానం, లేకపోతే హెడేక్ వచ్చేస్తుంది నాకు ఈ మధ్యన. సో అందుకైతే స్కిప్ అయితే చేయట్లేదు టీ. ఇంకంటే టీ ఎక్కువ సార్లు తాగేవారండి ముందు, ఇప్పుడైతే బాగా తగ్గించాము. మెయిన్ మా హస్బెండ్ అయితే తాగడం ఉండేవారు, మళ్ళీ నేను కొంచెం అతను ఫోర్స్ చేశాను అనమాట, తాగండి తాగండి అని చెప్పేసి. అందుకైతే అతను అయితే స్టార్ట్ చేశారు. సో ఇక్కడ అనమాట టీ అనమాట అతనికి ఇచ్చేసి ఇంకా నేను కూడా తాగేద్దాం అని చెప్పేసి అయితే రెడీ అవుతున్నాను. టీ అయితే నాకు బాగా పర్ఫెక్ట్గా ఉండాలండి, మనకి అందరికీ ఇష్టం కదా టీ. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. కొంచెం టైం తీసుకుంటుంది, కొంచెం బాగా మరిగించాలి అంతే, బాయిలింగ్ బాగా అవ్వాలి. అలాగే ఇంకో పక్కన పిల్లలకి రైస్ కూడా పెట్టేస్తున్నానండి. ఎందుకంటే ఇంకా పూజలో గట్రా ఉన్నాను అంటే మరి ఇంకా ఈ వంటలోకి రావడానికి అవ్వదు నాకు. సో స్నానం అంతా చేసుకొని ఇంకా డ్రెస్ అంతా చేంజ్ చేసేసి ఇంకా పూజకి అయితే అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మొన్న వ్రతంది చూపించాను కదండి మీకు వీడియో, సేమ్ అలాగే ఇది 3rd week అనమాట, వ్రతం చేస్తున్నాను అనమాట. సో వ్రతం అంతా చేసేసి ఇంకా పిల్లలకి స్నాక్స్ అంతా ప్రిపరేషన్కి అయితే నేను వచ్చాను. ఇక్కడ రసం పెట్టేశాను, పక్కన రైస్ అయిపోయింది. ఇంకో పక్కన పాప లెగిసిపోయిందండి. సో పాపకి అనమాట పాలు ఇచ్చేస్తున్నాను వేడి చేసేసి. సో పాపకి పాలు ఇచ్చేసి ఇంకా బాక్స్లన్నీ ఇంకో పక్కన రెడీ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే వీళ్ళకి ఇది ఇచ్చేద్దాము, శాండ్విచ్ ఇచ్చేద్దామని అయితే అనుకుంటున్నానండి. సో దానికైతే ఇంకా నేను కటింగ్ ఏంటి చేయలేదు. ఫస్ట్ వీళ్ళకి స్నాక్స్కి బాక్స్ అయితే రెడీ చేద్దామని చెప్పేసి ఇంకా ఇవైతే రెడీ చేస్తున్నాను అనమాట, క్యారెట్ అన్నీనున్నా.
సో హెల్తీ స్నాక్స్ అయితే మ్యాక్సిమం ఇస్తాను. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ మూడ్ బాగోలేదు, వాళ్ళు ఎప్పుడు హెల్తీ స్నాక్స్ ఇస్తావు అన్నప్పుడైతే మాత్రం కొంచెం బిస్కెట్స్ అలాగైతే వేసి ఇచ్చేస్తానండి నేను. అంటే వీళ్ళకి స్నాక్స్ టైం ఓన్లీ 10 మినిట్సే ఉంటుందన్నమాట మా పిల్లలకి. సో ఆ 10 మినిట్స్లో ఇంకేం తినగలరండి పిల్లలు? వాళ్ళు జస్ట్ వాష్రూమ్కి వెళ్ళి నీళ్ళు తాగేసి వచ్చేసరికి అక్కడ 5 మినిట్స్ అవుతుంది. ఇంకో 5 మినిట్స్లో తినాలి అంటే స్నాక్స్ ఏదో లైట్ గిలగే ఉండాలి. ఎందుకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినిపించి పంపిస్తానండి నేను పిల్లలకి. సో అందుకు స్నాక్స్ అయితే ఎక్కువ హెవీగా అయితే ఏమి ఇవ్వనమాట. సో మా పాపతో నాకు ఒక పక్కన అరుస్తూ, ఇంకో పక్కన రసం చేస్తూ, ఇంకో పక్కన అయితే బాక్స్ అంతా సర్దుతున్నాను నేను. చాలా హడావిడిగా చేయవలసి వస్తుందండి పనులైతే. అంటే ఎంత వేరం లెగిసినా మనకి టైం అయితే చాలదు అంటారు చూసారా, అదైతే నిజం అనమాట. నాకైతే ఒక్కొక్కసారి అర్థం కూడా అవ్వదండి. ఇంకా 4:30 కంటే ఇంకా ముందు ఇంకెంత వేరం లెగాలో అనేసి. సో ఇంకో పక్కన మా పాప అనమాట పక్కన మస్కా కొడుతుంది, అది ఏదేదో చెప్తుంటుంది. సో దాంతో మాట్లాడుతూ ఇంకో పక్కనైతే వీళ్ళకి స్నాక్స్ ఇలాగ ఇచ్చేస్తున్నాను. క్యారెట్ ఇంకా మంచి బనానా హాఫ్ పెట్టేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారండి. వచ్చేసి ఇంకా కొంచెం వీళ్ళకి నేను లంచ్ బ్రేక్ఫాస్ట్కి అనమాట శాండ్విచ్ రెడీ చేస్తుండే దాన్ని. అతనే కొంచెం హెల్ప్ చేశారు శాండ్విచ్ అంతా రెడీ చేయడానికి. ఇంకా పక్కన పాపకి కొంచెం ఇది ఇచ్చేసి మ్యాంగో ఇష్టం అనమాట, దానికి కొంచెం మ్యాంగో ఇచ్చి ఇంకా జట అయితే ఇంకో పక్కన వేస్తున్నాను చూడండి. అది తినిపిస్తూ ఇంకో పక్కన దానికి రెడీ చేస్తున్నాను నేను. మా బాబు తింటున్నాడు శాండ్విచ్. సో ఆడికి కూడా ఇంకో పక్కన జుత్తు అలాగే దువ్వేస్తున్నాను. మీరు అనుకోవచ్చు మీకు కూడా నవ్వు వస్తుంటుంది, ఇది ఎలాగ పరిగెట్టి చేసేస్తుంది అనేసి. మరి అందరు మమ్మీలు అంతే కదండి. ఇంకా స్కూల్ టైం అయిపోతుంటుంది, 8:30 కల్లా పిల్లలకి పంపించాలి అంటే మరి మనకు తప్పదు. నేను కొంచెం రోజు పిల్లలకైతే స్నానం అయిన వెంటనే పిల్లలకి నేను చెప్తానండి, దేవుడి దగ్గరికి వెళ్ళేసి అయితే దండం పెట్టుకోవాలి అనేసి. ఈ హ్యాబిట్స్ అయితే కొన్ని మంచివి నేర్పిస్తాను అనమాట పిల్లలకి. వీళ్ళు రోజు స్నానం అయిన వెంటనే ఫస్ట్ వెళ్ళేసి దేవుడికి దండం పెట్టుకొని వీళ్ళకి ఏంటి కోరికలు ఉంటాయో అవైతే బాగా కోరుకుంటారండి మా పిల్లలు. ఆ తర్వాత వీళ్ళు బయలుదేరే ముందు అనమాట నేను బాబా విభూది అయితే పెట్టేసి పంపిస్తానమాట ఇద్దరికి. అది రోజు పెడతానండి నేను. అలాగే నేను ఆ మధ్యన చెప్పాను కదండి మా హస్బెండ్కి ఒంట్లో బాగాలేదు అని చెప్పేసి. సో ఎవ్రీ మండేస్ అంటే అప్పుడు నేను మొక్కుకున్నాను అనమాట, మండే ఒక 5 వారాలన్నమాట ఈశ్వర్ది కోవిల్కి వెళ్తాను అని చెప్పేసి. సో మండేస్ అనమాట అక్కడికి వెళ్తున్నాను. అక్కడ కూడా విభూతి దొరుకుతుంది, అక్కడ కూడా నేను బాగా అన్నం పెట్టుకొని ఇంక వస్తున్నాను. సో ఇప్పుడైతే ఈ శాండ్విచ్ నాకండి, నేను తిన్నాను. ఇంకా రెడీ అయితే అవుతున్నాను. ఇందాక చూశారు కదా అదే డ్రెస్, దానికి జస్ట్ చున్నీ వేసుకున్నాను అంతే. ఎన్నో రోజులు అయిపోయిందండి లిటరలీ. అంటే అసలు ఇంట్రెస్ట్ పోయిందనమాట. కొంచెం బాగా రెడీ చేసి బాగా వెళ్దాము అన్నానికి కూడా అలాగే తిరిగేస్తున్నాను ఎలాగో ఒకలాగా అన్నట్లు. ఎందుకంటే ఎక్కడికైనా ఇప్పుడు టైం ఉంటే మనం దేనికైనా రెడీ అవ్వడానికైనా దేనికైనా ఇంకా ఇంట్లో అయితే టైం అవ్వట్లేదు అని చెప్పేసి డిష్ వాషర్ యూస్ చేస్తున్నాను. అలాగే మన హౌస్ క్లీనింగ్ రోబోట్ అవన్నీ యూస్ చేస్తున్నా. మీరు అనుకోవచ్చు ఇవిడికి ఇంకేంటి ఉంటుంది ఇంట్లో పనులు అని. ఆ రెండే కాదండి పనులు, ఇంకా చాలా పనులు ఉంటాయి అన్నమాట. నేను ఎన్నో పనులు అంటే పిల్లలకి చూడండి నేను ఇగ్నోర్ అయితే చేయలేను. మా పిల్లలు ఏదైనా అడిగారు అనుకోండి, నేనైతే అవి చేస్తాను. సో ఈ ఇయర్ రింగ్స్ అయితే అప్పుడు మా హస్బెండ్ కొనిసి ఇచ్చారండి మ్యారేజ్ అయిన కొత్తలోని. నేను అప్పటి నుంచి వాడలేదు ఒకసారి కూడా. సో ఈరోజే వాడుతున్నాను అనమాట, ఫస్ట్ టైం వేసుకున్నాను ఆ ఇయర్ రింగ్స్. అలాగైతే మేము రెడీ చేసి వెళ్ళాము. వచ్చేసి ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. పాప దగ్గరికి వెళ్ళేసి పాపను పట్టుకొని వచ్చేసరికి వర్షంలో తడిసిపోయాను అనమాట. సో ఆ డ్రెస్ చేంజ్ చేసి ఇంకో డ్రెస్ వేసేసుకున్నాను. ఆ పాప అనమాట, అంటే పాప దగ్గరికి వెళ్తాము అనుకున్నాము, తెచ్చాము. డ్రెస్ చేంజ్ చేసుకుని డ్రెస్ వేసుకున్నాను. ఫుల్ తడిచిపోయాను. అయితే నుంచి అది కేక్ కావాలి అని చెప్పిందండి. ఇంకా అది కేక్ కావాలని చెప్పింది కదా అని చెప్పి కేక్ అయితే రెడీ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి మైదా తీసుకున్నాను, కొంచెం సూజీ తీసుకొని. ఇంకా నాకు మెజర్మెంట్స్ అంటే మీకు తెలుసు కదండి, మ్యాక్సిమం అయితే నేను చేయను. నా కొలతలతోనే నా అందాజతోనే వేసేస్తుంటాను అనమాట. నేను షుగర్ కూడా వేసేసుకున్నాను, కొంచెం సూజీ వేసుకున్నానండి. అదే బొంబాయి రవ్వ అంటారు కదా, అది చిరోటి రవ్వ, అది కొంచెం వేసుకొని మైదాతో చేస్తున్నాను ఈరోజు అయితే. నేను యాక్చువల్లీ మైదాతో చేయను, కానీ ఇలా అడుగుతున్నారు మరి ఇంకెందుకు అని చెప్పేసి మైదా పిండితోనే చేస్తున్నాను. ఇంకోటి వెనిలా ఎసెన్స్ కాకుండా నేను ఆరెంజ్ ఎసెన్స్ వేస్తున్నానండి. వేసేసి కొంచెం డిఫరెంట్గా చేద్దామని చేస్తున్నాను. ఇందులో ఆయిల్ అయితే నేను అస్సలు వేయలేదండి, ఘీ మాత్రం 3 టేబుల్ స్పూన్స్ వేసాను అంతే. పెరుగు కొంచెం వేసుకుంటున్నాను, అలాగే కొంచెం పాలు. చూడండి ఇక నేను రెడీ చేస్తున్నాను. పెరుగు ఉన్నది అంటే ఈజీ అండి, మనకి ఆయిల్ గట్ట ఎంత ఎక్కువ పట్టదు అనమాట. ఈజీగా ఒక ½ అన్ అవర్లో అయిపోతుంది. అంటే కలపడానికి ఒక 5 మినిట్స్, ఓవెన్లో బేక్ అవ్వడానికి ఒక 30 మినిట్స్.
సో మీకు మొత్తం 35 మినిట్స్ అవుతుంది అంతేనండి కేక్ టైమింగ్. ఇందులో మన శ్రమ ఏంటంటే 5 మినిట్స్ శ్రమ అంతే. ఈ 5 మినిట్స్ మనం చేసి బేకింగ్కి ఓవెన్లో పెట్టాలి, అదే టైం టేకింగ్. ఈ మాత్రం దానికి మనం బయట నుంచి కేక్స్ తెచ్చి ఇస్తే అంటే ఇప్పుడు చూడండి కరెంట్ ఎక్కువ పోతుందనమాట. కొన్ని బేకరీస్లో అయితే కరెంట్ లేకుండా ఉన్నప్పుడు కేక్స్ గట్రా పాడైపోతుంటాయి. నాకు అలా 2 టైమ్స్ అయ్యిందండి. అప్పుడే అనమాట నేను ఇంకా కొంచెం బేకింగ్ అయితే నేర్చుకున్నాను. ముందైతే మా బాబు చిన్నప్పుడు అనమాట, అది చాలా ఇష్టము మా అబ్బాయికి. సో అందుకు కేక్స్ బయటని కొని తెచ్చేవారమండి. సో అప్పుడేమైందంటే ఒకసారి ఇలా కేక్ నోట్లో పెట్టానో లేదో వాంతిలాగా వచ్చిందనమాట. అంటే చాలా పాడైపోయి ఉండేది. ఏమైంది అని చెప్పి మళ్ళీ ఆ బేకరీకి వెళ్ళి అడిగాం. చూస్తే చాలా పెద్ద బేకరీ అండి ఇక్కడ. అక్కడికి వెళ్ళి అడిగితే కరెంట్ లేదు, చూసుకోలేదు అని చెప్పారు. ఇలాగ ఒక 2-3 టైమ్స్ అయిందనమాట. అప్పుడు నేను ఇంక డిసైడ్ అయిపోయాను, ఈ బాధలు పడొద్దు, ఇంట్లో నేర్చుకొని పిల్లలకు చేద్దామనేసి. సో అప్పుడు నేర్చుకొని మా బాబు పుట్టిన తర్వాతనండి నేర్చుకున్నాను ఇలాంటి కేక్స్ అన్నీ చేయడం అనమాట. నేర్చుకొని ఇంట్లోనే వాళ్ళకి ఎప్పుడు కావాలన్నా సరే నేను చేసి ఇచ్చేస్తాను. అక్కడ మాత్రం మరి అంటే ఇలాగ కొన్ని అయ్యాయి అనమాట ఇన్సిడెంట్స్. అవి అయిన తర్వాతే నేను ఇలాంటివన్నీ అనమాట నేర్చుకోవడం అన్నీ అయ్యింది. ఇంకా నేను ఆఫీస్కి కూడా వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడైతే ఆఫీస్కి లేదు కానండి, ఒక 1 ఇయర్ బిఫోర్ వరకు అయితే నేను జాబ్లో ఉండేదాన్ని కదా, అప్పుడు కూడా ఇంతేనండి. పిల్లలు ఏది కావాలన్నా సరే నేను ఇంట్లోనే చేసిస్తాను. అప్పుడు నాకు ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉండేదండి లిటరలీ అనమాట. ఇప్పుడైతే నాకు అసలు అంత లేదు. ఏదో దేవుడిది అట్లీస్ట్ మా హస్బెండ్తో కొంచెం బాగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనకి మన ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే మన రిలేషన్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. సో ముందైతే నాకు అసలు అంత టైం ఉండేదే కాదండి. ఆఫీసు లైఫ్ అదే అయిపోయేది. వచ్చిన తర్వాత పిల్లలు ఏదో అడిగితే పిల్లలు కొంచెం టైం ఇచ్చి వాళ్ళకి ఏదైనా కావాలంటే కొంచెం ప్రిపేర్ చేసి ఇచ్చి అందులోనే అయిపోయేది. హస్బెండ్తో అంటే అసలు ఎక్కువ మాట్లాడినని కూడా అయ్యేది కాదనమాట. సో ఇక్కడైతే చూడండి బేకింగ్ సోడా ఇంకా అనమాట ఈ ఆరెంజ్ ఎసెన్స్ వేసేసుకొని కొంచెం బాగా మనం దీన్ని అనమాట ఇలా కలపాలండి. ఒకే డైరెక్షన్లో కలపండి. కొంతమంది ఇటు అటు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కలుపుతారు, అలా చేయదు. ఏదైనా ఒక్క డైరెక్షన్లోనే మీరు కలపండి. అప్పుడు ఏమంటే కేక్ బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ నేనైతే ప్రీ హీట్ చేసుకొని ఉంచుకున్నానండి. సో ఇందులోపల అనమాట కొంచెం టూటీ ఫ్రూటీ అలాగే చాక్లెట్ చిప్స్ అవన్నీ మొన్నైతే ఎల్లుండిదారనమాట మాల్కి, అక్కడ ఉండేవి. సో అక్కడైతే ఇవన్నీ కొనిసి తెచ్చాను. మెయిన్ మా పాపకి ఇష్టం అండి, చాలా అంటే ఎక్సైటింగ్ ఫీల్ అవుతుంది అనమాట. దాని ఫేస్లో నా హ్యాపీనెస్ చూస్తేనే మనకు అనిపిస్తుంది, ఓకే మనం ఎంత కష్టపడినా పర్లేదు, మన పిల్లలు తిన్నారంటే మనకి చాలు అని అయితే అనిపిస్తుంది. సో ఇవన్నీ అయితే మా పాప కోసమే అనమాట. అది ముందు నుంచే చెప్తుంది, మమ్మీ నాకు కేక్ కావాలి, మమ్మీ నాకు ఇది కావాలి, పిజ్జా కావాలి, ఇలాంటి కోరికలన్నీ నా కూతురువేనండి. మా బాబు ఏంటంటే మమ్మీ దోశలు కావాలి, ఇడ్లీలు కావాలి, బిర్యానీ కావాలి అలా అలాంటిది అడుగుతాడు. మా పాప అనమాట ఇలాంటివన్నీ అడుగుతుంటుంది. సో అందుకు పాప కోసం అని చెప్పేసి అనమాట ఇలాంటివన్నీ అయితే ప్రిపేర్ చేస్తుంటాను నేను. అయితే ఇప్పుడైతే ఇది చూడండి కేక్ అనమాట, ఇందులోకి అయితే నేను వేసేస్తున్నాను అనమాట. దీంట్లో కూడా చూడండి ఒక 1 స్పూన్ అనమాట ఘీ వేసుకొని దీన్ని బాగా గ్రీస్ చేసేసి ఇందులోపల అనమాట కేక్ బ్యాటర్ వేసేసి ఇంకా ఓవెన్లో పెట్టేస్తానండి. ప్రీ హీట్ చేసేసాను అనమాట ఆల్రెడీ ఓవెన్. ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది కదండి, అయ్యో ఒక్కొక్కసారి నాకు కూడా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి శక్తి అయితే అస్సలు చాలదండి, బెడ్ నుంచి అయితే లెగబుద్ధి కూడా అవ్వదనమాట పనులు చేయాలి అంటే. ఇంకొకసారి మనకి చూడండి మూడీగా అనిపిస్తుంటుంది. అంటే ఒక్కొక్కసారి ఎవ్రీడే ఒకేలాగా ఉండదు కదండి. అలాంటప్పుడు నాకు నేనే మోటివేషన్స్ తెచ్చుకుంటాను అనమాట. మా పిల్లలతో ఆలోచించుకొని ఓకే మా పాపకి ఇచ్చేసానంటే అది తింటుంది. అది ఎలా మాట్లాడతారంటే అందరూ పిల్లలు అంతే కదండి, చాలా క్యూట్గా మనం ఏమైనా సరే వాళ్ళ కోసం చేసామంటే వాళ్ళు ఒక ఎక్సైటెడ్ ఫీల్ అవుతుంటారు. సో ఆ హ్యాపీనెస్ కోసమే లేని ఎనర్జీని కూడా తెచ్చుకొని అందరూ మదర్స్ కూడా ఇప్పుడు వర్కింగ్ అయినా సరే ఇంట్లో ఉన్న మదర్స్ అయినా సరే ఆలాలు 100% అయితే ఇస్తారండి. సో నేనైతే మా పాపను గుర్తు తెచ్చుకొని అది చెప్తున్న మాటలు గుర్తు తెచ్చుకొని నాకు నేను మోటివేషన్ అనమాట తెచ్చుకుంటాను. లిటరలీ అండి ఒక్కొక్క రోజు అయితే నాకు అసలు బెడ్ నుంచి లెగడానికి కూడా అవ్వదు. ఎందుకంటే మాదైతే 3 BHK అండి, పని మనిషి అయితే లేదు. సో అందుకే నేను ఇప్పుడు ఈ రోబో క్లీనరు అంటే మన అదే హౌస్ వ్యాక్యూమ్ క్లీనర్ ఇంకా డిష్ వాషర్ అయితే తీసేసుకున్నాను. సో ఈ 2 పనులు అయితే అవి చేసేస్తున్నాయి. కానీ మిగతా ఎన్ని పనులు ఉంటాయి కదండి, డస్టింగ్ అని ఉంటుంది, బెడ్షీట్స్ అయితే మార్చుకోవాలి, బట్టలు ఉతికినవి తెచ్చుకోవాలి, మడతలు పెట్టాలి, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. పనులు ఉంటూనే ఉంటాయి మనకి, అంత ఈజీగా అయితే అయిపోదన్నమాట. సో చూడండి ఇక్కడైతే అనమాట ఇలా చేసేసుకున్నాను నేను. ఓవెన్ అంతా టైమింగ్ అంతా సెట్ చేసేసాను అనమాట. ఇక్కడ 30 మినిట్స్ పెట్టానండి, 250 degreesలో పెట్టాను. నేనైతే ప్రీ హీట్ ఆల్రెడీ చేసేసుకున్నాను అనమాట.
సో ఇప్పుడైతే ఇంకా మా పాప దాని విహారాలు చూపిస్తుందండి. అక్కడ టైమింగ్ సెట్ చేసేసాను. అది వచ్చేసి 10 సార్లు అడుగుతుంది. సో ఇక నేను రెడీ చేస్తున్నాను ఏంటో చూడండి. స్కూల్ నుంచి వచ్చింది, డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు, అలాగే తిరుగుతుంది అది. నేను దానికి చెప్తున్నాను డ్రెస్ పోని అక్కడ ఇచ్చేసి ఉంచాను అనమాట, మార్చుకో అమ్మ డ్రెస్ అని చెప్పినా సరే అది మార్చుకోవట్లేదండి. అది దాని మాటలు. ఇప్పుడు కేక్ అయితే అయిపోయింది కదా, ఇందాక నుంచి అది గోల చేస్తుంది అనమాట, అది కేక్ కట్ చేయాలి అని చెప్పేసి. సో దానికోసం అనమాట ఇక్కడ రెడీ అయితే చేస్తున్నానండి. అదే కట్ చేస్తుంది, ఎందుకంటే అది ఎప్పుడు కేక్ కట్ చేసినా సరే దాని హ్యాపీ బర్త్డే లాగా అది ఫీల్ అవుతుంది. అప్పుడు నేను దానికి సాంగ్ కూడా పాడాలి. నేను కూడా చిన్నప్పుడు అంతేనండి, లిటరలీ కేక్ కటింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. పిల్లలందరికీ అంతే కదండి. సో ఆ ఎక్సైట్మెంట్ కోసం, పిల్లల కోసం అయితే కేక్ అయితే నేను రెడీ చేస్తాను. పాప అయితే కేక్ కట్ చేసేస్తుందండి. ఇంకా వీడియో అయితే ఇంతే. ఇదైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అండి, ఇన్నే నా పనులు అనుకోవచ్చు మీరు, కానీ నాకు చాలా టైం టేకింగ్ తీసుకుంది. ఎందుకంటే పూజకి అంతా ప్రిపేర్ చేసుకొని దేవుడి సామాన్లన్నీ తోమేసి వాటన్నిటికీ అయితే చూడండి. ఇప్పుడు నేను దానికి లంచ్ అనమాట, కేక్ కట్ చేయాలంటే పాలు ఫినిష్ చేయాలి అని అయితే చెప్తున్నాను దానికి. సో అది పాలు ఫినిష్ చేసినంత వరకు కేక్ అనమాట అలాగే ఉంచాను. నువ్వు పాలు ఫినిష్ చేస్తే నేను నీకు కేక్ ఇస్తాను అని చెప్పాను. సో అందుకు ఫాస్ట్గా అయితే తాగేసింది. ఇలాంటి చిన్నవి అనమాట, దానికి లంచాలు ఇస్తూ ఇంకో పక్కన దానికి పాలు అయితే తాగిపించాను. ఇప్పుడైతే ఇది కట్ చేస్తుందండి కేకు. ఇప్పుడు దానికి పక్క నుంచి అయితే నాది బర్త్డే సాంగ్ కూడా అనమాట స్టార్ట్ అయిపోయింది. దానికి చెప్తున్నాను ఎలా కట్ చేయాలి అని చెప్పేసి. ఇంకా అది చెప్తుంది, మమ్మీ నాకు హెల్ప్ చేయి కేక్ కటింగ్ అనేసి. దానికి కేక్ కట్ చేయడం కూడా రాదు కండి, అది కూడా నేనే హెల్ప్ చేయాలి దానికి. అప్పుడు అది ఫీల్ అవుతుంది అనమాట, ఓకే మా మమ్మీ నాకు హ్యాపీ బర్త్డే కేక్ కటింగ్ చేయిస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇంకా వేరే ఏం చెప్తుందంటే, నువ్వు కేక్ అయితే కట్ చేశాను కానీ నేను నీకు తినిపించలేదు, నేను నీకు ఫీడ్ చేస్తాను అని చెప్తుంది. నేను వద్దు అన్నాను. దానికి మొహం ఎలా పెట్టుకొని చేస్తుంది అది దాని యాక్టివిటీస్. సో ఈ రోజైతే వీడియో ఇంతేనండి. సో మీకు కానీ వీడియో నచ్చిందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మా పాప చూడండి కోతి పనులన్నీ మీకు కనిపిస్తుంటాయి, ఏమీ అనుకోవద్దు మీరు. చూసారు కదా, కోతికి తోక ఉంటుంది, దీనికి తోక లేదు, అంతేనండి. వీడియో అయితే ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.